ఒక 10 నుంచి 12,000 మిగులుతుంది. అందులో 4,600 5,000 పే చేస్తారు. 180 స్కీమ్లు ఉంటాయి అందులో. పిఎంఈసీపీలో మీరు కారపొళ్ళు పచ్చడి తయారు చేయండి. మనం మన ఇష్టం వచ్చినట్టు మనకి ప్రాడిపేట 5వ లైన్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మీ ఇంటికి వస్తారు. అమ్మ నువ్వు పచ్చడి చేస్తున్నావా, కారపొడి చేస్తున్నావా, స్వీట్స్ చేస్తున్నావా, స్నాక్స్ చేస్తున్నావా చూస్తారు వచ్చి. అంత పరిశుభ్రంగా మనకి పచ్చడి తయారీ ఇంట్లో కూడా మనం పెట్టుకునేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండిస్తున్న వారు వీరందరి సమస్యల పైన దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద బలీయమైన పోరాటం రావాల్సిన అవసరం. ఎందుకంటే ప్రభుత్వాలు చెబుతున్న దానికి ఆచరణలో జరుగుతున్న దానికి ఎలాంటి కొత్తగా లేకపోగా ఏదో ప్రభుత్వ ధనానంతా కూడా పేదవాళ్ళకు దోచిపెడుతున్నారని చెప్పి ఇటీవల కాలంలో కొంతమంది విస్తృతంగా ప్రచారం చేశారు. దురదృష్టం అంటే ఏదో ఎవరో కొంచెం వాయిస్ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు లేదా పెట్టుబడిదారి వర్గం మాట్లాడుతున్నారంటే వారి అడుగుమంటతో మాట్లాడుతున్నారని చెప్పి మనం కూడా అనుకోవచ్చు. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఆ రకంగా మాట్లాడే పరిస్థితి వస్తే మరి ఇంతకంటే గవర్నమెంట్ విషయం ఉంటుందని నేను అడుగుతాను. మరి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు అయిపోయింది. ఆయన థర్డ్ టర్మ్ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. సరే 3వ దఫా దాదాపు 11 ఇయర్స్ అయింది ఆయన అధికారంలోకి. 3 నెలలు పోతే పూర్తిగా 11 ఏళ్ళు. మరి 11 సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల కోసం కానీ లేదా ఇతర పేదల కోసం కానీ చేతి వృత్తిదారుల కోసం కానీ కొత్తగా ఏమైనా ఒక్క స్కీమ్ ఏమైనా తెచ్చారు? ఒక్క స్కీమ్ నరేంద్ర మోడీ గారు పేదవాళ్ళ కోసం కొత్తగా ఫలానా స్కీమ్ తెచ్చినాడని చెప్పడానికి నేనైతే మరి పెట్టాను. ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఆయన మాట్లాడు 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఒకసారి మనం గమనిస్తే ఆయన ఏనాడు కూడా పేదల గురించి కానీ పేదరికం గురించి కానీ కష్టజీవుల గురించి కానీ గ్రామీణ ప్రాంత రైతుల గురించి కానీ ఆయన ఏమి మాట్లాడు, ఏ మాత్రం కూడా దాని గురించి చేయడు. రైతులు సుదీర్ఘ పోరాటం చేసినా పట్టించుకోడు. వ్యవసాయ కార్మికులు తమ సమస్యలు ఏమైనా అంటే ఆయన ఎప్పుడు వీళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళ వెను ప్రమాదం ఏమంటే ఒకవైపు మన గవర్నమెంట్ ఈ రకంగా ఉందని మనం ఇది అవుతా ఉంటే ఇవాళ మన అమెరికాలో ఎన్నికల్లో మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఆయన కొత్త సమస్య తెస్తా ఉన్నారు. కొత్త సమస్య ఆయన ఏమంటే ఆయన కన్ను పడింది. ఇవాళ భారతదేశంలో అగ్రికల్చర్ మార్కెట్ చాలా పెద్దది, ఇది వ్యవసాయ దేశము, ఇది చాలా విస్తృతంగా మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లోకి ఎట్లయినా సరే అమెరికన్ పెట్టుబడిదారులను తెచ్చి దాంట్లో జోక్యం చేయాలి. కాబట్టి ఏమంటాడు, సుంకాలన్నీ పెంచుతామన్నాడు. ఏవైతే మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి పంపుతారో వాటి విషయంలో సుంకాలు పెంచాలని. అదేవిధంగా ఇది చాలా పెద్ద మార్కెట్, ఎందుకంటే ప్రపంచంలో 146 కోట్ల జనాభా ఉన్న ఏకైక దేశం అది భారతదేశమే. సెకండ్ ప్లేస్లో చైనా దేశం, వాళ్ళు 140 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో 2 దేశాలు 280 కోట్ల జనాభా కలిగిన దాదాపు ప్రపంచంలో ఉండే జనాభాలో 40% జనాభా ఎక్కడున్నారంటే చైనాలో, ఇండియాలోనే ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాలు ఉంటే కొన్ని దేశాలు చిన్న చిన్న దేశాలు. ఎంత చిన్న దేశాలు అంటే మన గుంటూరు నగరం కంటే కూడా చిన్న దేశాలు ఉన్నాయి. కానీ వాళ్ళ 280 కోట్ల జనాభా కలిగిన దేశాలు రెండే 2 దేశాలు మన ఇండియా, చైనా. చైనా వాడు ఏమంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. చైనా వాడు అమెరికాకు ధీటుగా మార్కెట్లోకి వస్తాడు. కాబట్టి చైనా జోలికి పోలేడు. పైగా చైనా వాళ్ళే అడ్డం తగ్గుతారు అమెరికా. కాబట్టి వాడు ఇప్పుడు మన కన్ను ఎవరి మీద పడింది? ఇండియా పైన పడింది. మోడీ గవర్నమెంట్ ఏమైనా కొద్దిగా ఆలోచిస్తుందంటే మనం చూసాం, దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మన వ్యవసాయ కార్మిక సంఘం వాళ్ళు, మన ఎంపీలు, మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ముందు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, కోట్లాది మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనులు కల్పించాలంటే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలి. కనీసం 200 రోజులు పనులు కల్పించండి అని అడుగుతాం. 365 రోజులు ఉంటే ఇవాళ 200 రోజులైనా పనులు కల్పించకపోతే ఏ రకంగా వాళ్ళకి బతుకుతారు? వలసలు పోతా ఉన్నారు. వలస ఆపాలి. దానిపైన ప్రభుత్వాలు నిధులు కేటాయించగా మనం కూడా బడ్జెట్లో 85,000 కోట్లు కేటాయించారు. 85,000